morning, my dear students. Very good. Conditional sentences are if condition. ఈ రోజు కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే బ్యాంకు కానివ్వండి లేదా ఆర్ఆర్బి కానివ్వండి ఎస్ఎస్సి కానివ్వండి అన్నిటికీ కూడా అది ఎలా ఉందంటే ఈ ఇంగ్లీష్ పరంగా ఈ కండిషనల్ సెంటెన్సెస్ మీద 1 మార్కు లేదా 2 మార్కులు పక్కాగా వస్తుంది మై డియర్ స్టూడెంట్స్. మరి ఈ కండిషనల్ సెంటెన్సెస్ లేదా దీనికి ఇంకొక పేరు ఇఫ్ కండిషన్. మరి ఈ రోజు ఈ వీడియోలో మనం అసలు కండిషనల్ సెంటెన్స్ అంటే ఏంటి, మరి దానికి సంబంధించి సూత్రాలు ఏమైనా ఉన్నాయా, స్ట్రక్చర్స్ ఉన్నాయా, మరి డెఫినేషన్లు, మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా వస్తుంది అంటే ఎస్పెషల్లీ అప్లికేషన్ మోడ్ లో ఎర్రర్ లొకేషను, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎలా వస్తాయి అనేది మనం చూసుకుందాం. ఓకే రైట్. కండిషనల్ సెంటెన్సెస్ ఆర్ ఇఫ్ కండిషన్. ఇక్కడ రెండిట్లో కామన్ గా ఉంది మనకు ఏమిటది, కండిషనల్ లేదా కండిషన్. వాట్స్ ద మీనింగ్ ఆఫ్ కండిషన్? కండిషన్ మీన్స్ చాలా మంది నియమ నిబంధనలు అనుకుంటారు, బట్ ఇట్ ఇస్ నాట్. యాక్చువల్ గా షరతు అంటే ఈ టాపిక్ ఏంటి, షరతులతో కూడిన వాక్యాలు. అసలు షరతు అంటే ఏంటి, ఒక పని జరిగితే వేరొక పని జరుగుతుంది కదండి. అంటే ఒక పని ఫుల్ఫిల్ అవ్వాలంటే ఏదో స్కేర్సిటీ ఉంది, అది ఫుల్ అవ్వాలి, దాన్నే షరతు అంటాడు, కండిషన్ అంటాడు. మరి మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో దేర్ ఆర్ 4 కండిషన్స్. 4 రకాల కండిషన్స్ ఉన్నాయి మిత్రులారా. ఏంటంటే ఒకటి చూద్దాం, చూడండి ఒకసారి. 4 కండిషన్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఓపెన్ కండిషన్. ఫస్ట్ వన్ ఈజ్ ఓపెన్ కండిషన్. సెకండ్ వన్ ఇంప్రాబబుల్ కండిషన్. అండ్ థర్డ్ వన్ ఈజ్ అన్ఫుల్ఫిల్డ్ కండిషన్. అండ్ లాస్ట్ వన్ ఈజ్ జీరో కండిషన్. ఈ 4 కండిషన్స్ మీద రేపొద్దున బిట్టు పడుతుంది గ్యారంటీగా 1 మార్క్, 100% పక్కా. వెరీ గుడ్. ఏంటి ఓపెన్ కండిషన్ అంటే? ఓపెన్ కండిషన్ అంటే అంతా కూడా ఓపెన్ గా ఉంటుంది, బోల్డ్ గా ఉంటుంది. దెర్ ఈస్ నో సీక్రసీ అట్ ఆల్. మనం ఒక పని చెప్పేటప్పుడు ఎదుటివాడు సిగ్గుపడతాడేమో, బాధపడతాడేమో అనేటువంటి ఆలోచన లేకుండా మనం బోల్డ్ గా చెప్పేస్తాం, ధైర్యంగా చెప్పేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఓపెన్ కండిషన్. ఓకే రైట్. మరి దీనికి ఇంకొక పేరుంది, ఏమిటది? దీనికి మరొక నేమ్ ఉంది, ప్రాబబుల్ కండిషన్ అనొచ్చు, ప్రాబబుల్ కండిషన్ అనొచ్చు. లేదా ఇంకొక నేమ్ ఉంది, పాసిబుల్ కండిషన్ అనవచ్చు. ఓపెన్ కండిషన్, ప్రాబబుల్ కండిషన్ ఆర్ పాసిబుల్ కండిషన్. మరి ఇందులో ఒక పని జరిగితే ఇంకొక పని జరుగుతుంది, అలాగే ఒక పని జరగకపోతే ఇంకొక పని జరగదు. అంటే నెగిటివ్ షేడ్ కూడా దీనికి ఉంది, అంటే పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. సరే మనం చూద్దాం. ఏది ఏమైనా ఈ 4 రకాల కండిషన్స్ కి 2 క్లాజులు ఉంటాయి. ప్లీజ్ మైండ్ ఇట్, 2 క్లాజులు ఉంటాయి. అసలు క్లాజ్ అంటే ఏంటి? కొన్ని పదాలు కలిసి ఉంటాయి, సబ్జెక్టు వెర్బ్ ఉంటుంది, ఫుల్ అర్థం ఇస్తుంది. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ కంటైన్స్ subject and verb and also it gives the full meaning. That is called clause. అయితే 2 క్లాజులు ఉంటాయి. ఒకటి ఇఫ్ క్లాజ్, నెక్స్ట్ మెయిన్ క్లాజ్. అంటే ప్రతి కండిషన్ లో కూడా 2 క్లాజులు ఉంటాయి, ఇఫ్ క్లాజ్, మెయిన్ క్లాజ్. ఇక్కడ ఇఫ్ క్లాజ్ అంటే ఇట్ డజంట్ గివ్ ద ఫుల్ మీనింగ్. అండర్స్టూడ్ అన్నారు. ఎందుకని ఇవ్వదు? ఇక్కడ ఇఫ్ ఉంది. ఇఫ్ అంటే మీనింగ్ ఏంటి? అయితే, మేబీ అన్న మీనింగ్ అండి ఇఫ్ అంటే. మరి దానికి నెగటివ్ చెప్పండి, నెగటివ్ చెప్పండి దీనికి. ఇఫ్ కి నెగటివ్ అంటే ఇఫ్ ప్లస్ నాట్ కలిపితే ఇఫ్ నాట్. మరి ఇఫ్ నాట్ ఎక్కడైనా ఉందా మనకి ఇంగ్లీష్ లో? లేదు. దానికి ఈక్వల్ వర్డ్ ఒకటి ఉంది, అదేంటంటే అన్లెస్. ఏమిటమ్మది? అన్లెస్. అంటే నెగటివ్ షేడ్ వచ్చినప్పుడు అన్లెస్ వాడండి, పాజిటివ్ షేడ్ ఉన్నప్పుడు ఇఫ్ వాడండి. సరే, ఇప్పుడు ఓపెన్ కండిషన్ యొక్క ఫైనల్ స్ట్రక్చర్ ఎలాగా, ఫైనల్ ఫార్ములా ఎలాగా అంటే చూడండి. ఫస్ట్ ఇఫ్ క్లాజ్ లో ఇఫ్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, V1 ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. బేసిక్ గా ఇది సింపుల్ ప్రెజెంట్. హ్యావ్ అండర్స్టూడ్? సింపుల్ ప్రెజెంట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ఉండాలి, V1 ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. ఎప్పుడు ఇది? ఇఫ్ క్లాజ్ లో. నెక్స్ట్ మెయిన్ క్లాజ్ లోకి వెళ్ళండి. ఏముంది ఇక్కడ? సబ్జెక్ట్ ఉంది, విల్లు షల్లు ఉంది, కెన్ను మే ఉంది, V1 ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మాట వినాలి మీరు.
యాక్చువల్గా కాంబినేషన్ ఏంటంటే ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ ప్లస్ సింపుల్ ఫ్యూచర్. యాక్చువల్గా మనకు నేర్చుకున్న 12 టెన్సెస్ లో సింపుల్ ఫ్యూచర్ ఫార్ములా ఏంటి? సబ్జెక్ట్, విల్ ఆర్ షల్, V1 ఆబ్జెక్ట్. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి విల్లు షల్తో పాటుగా అడిషనల్ గా కెన్ అండ్ మే వస్తాయి. ఎందుకు ఆ రెండు వాడతాం అంటే యాక్చువల్లీ దోస్ ఆర్ మోడల్ వర్బ్స్, అవి హెల్పింగ్ వర్బ్స్ అనమాట అండి. పైగా ఇవి ఫ్యూచర్ ని ఇండికేట్ చేస్తాయి. ఫ్యూచర్ మే ఆర్ కెన్. మరి కెన్ ఏమో ఎబిలిటీ చెప్తుంది, మే ఏమో ప్రాబబ్లీ చెబుతుంది, బహుశా పెర్హాప్స్ అని చెప్తుంది. ఆ నెక్స్ట్ V1 ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. ఇది ఫస్ట్ కండిషన్ అండి, ఇది ఓపెన్ కండిషన్. మరి వాట్ అబౌట్ ఇంప్రాబబుల్? సెకండ్ కండిషన్. ఇంప్రాబబుల్ అంటే ఇట్ డినోట్స్ ద అన్రియల్ సిచ్యువేషన్స్. జరగవవి, జరగని పని గురించి చెప్తాయి. దీనికి ఇంకొక పేరు ఉంది, అది ఏమిటంటే అది ఇమాజినేషన్, ఇమాజినరీ అనొచ్చు, ఇమాజినరీ కండిషన్ అనొచ్చు. ఇమాజినరీ అంటే ఊహ. నేనే గనుక పక్షినయ్యుంటే ఎగిరిపోయి ఉండేవాడిని అంటాడు. అంటే నేను నిజంగా పక్షినవను కానీ ఎగిరిపోను, కానీ ఇమాజినేషన్. మరి దీనికి ఎలా చెప్తాము అంటే దీనికి కూడా 2 క్లాసులు ఉన్నాయి. ఒకటి ఇఫ్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి, V2 ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. అంటే ఇది పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ ఉంది. ఓపెన్ లో సింపుల్ ప్రెసెంట్ ఉంది, ఇక్కడ సింపుల్ పాస్ట్ ఉంది. నెక్స్ట్ మరి మెయిన్ క్లాసులో ఏముంది? సబ్జెక్ట్ ఉంది, వుడ్, షుడ్, కుడ్, మైట్. ఇది కొంచెం ఇబ్బంది నీకు, 12 టెన్సెస్ లో లేదు అది. వుడ్, షుడ్, కుడ్, మైట్ అని 4 వస్తాయి. ఈ 4 దేనికి వాడతామంటే వుడ్, షుడ్ అంటే తప్పక, మస్ట్ అన్న సెన్స్ లో వాడండి. కుడ్ అనేది పాస్ట్ ఎబిలిటీలో చెప్పండి. అండ్ మైట్ అనేది సందిగ్ధం, కన్ఫ్యూజన్, సస్పెన్షన్ లో వాడండి. ఎస్, V1 వాడండి. ఇక నెక్స్ట్ వర్డ్ అన్ఫుల్ఫిల్డ్. అన్ఫుల్ఫిల్డ్ అంటే ఇంపాసిబుల్ అనొచ్చు దీన్ని. ఇంపాసిబుల్ కండిషన్, అసాధ్యమైంది. ఇది కూడా అసాధ్యమైందే, కాకపోతే వర్త్ఫుల్ గా ఇదే టాలెంటెడ్. కాబట్టి దీనికి స్ట్రక్చర్ వేరే ఉంటుంది. ఇఫ్ క్లాస్ లో ఇఫ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, హ్యాడ్ ఉంది, V3 ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. పాస్ట్ పర్ఫెక్ట్, దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ అంటాడు. వాట్ అబౌట్ మెయిన్ క్లాస్? ఎస్, సబ్జెక్ట్ ఉంది, వుడ్, షుడ్, కుడ్, మైట్ సేమ్ పైలాగానే అడిషనల్ గా హ్యావ్ రావాలి అండ్ V3 రావాలి, ఎందుకంటే వర్త్ఫుల్ గా ఉండటానికి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ జీరో కండిషన్. జీరో కండిషన్ కి ఇంకొక పేరు నిల్ కండిషన్. ఏమిటది? నిల్ కండిషన్. నిల్ కండిషన్ అంటే ఏంటి? దేర్ ఇస్ నో కండిషన్ టేక్స్ ప్లేస్ ఎస్పెషల్లీ ఇన్ దిస్ కండిషన్. మరి అందుకే దానికి జీరో ఆర్ నిల్ అన్నాడు. మరి అలాంటప్పుడు ఎందుకు పెట్టాడు అంటే సంథింగ్ స్పెషల్, ఎస్పెషల్లీ ఫర్ కొటేషన్స్, యూనివర్సల్ ట్రూత్స్ ని ఇందులో చెప్పాలి. మరి దీని స్పెషాలిటీ ఏంటంటే ఇఫ్ కండిషన్ లో ఫస్ట్ ఇఫ్ ఉండి సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్ అంటే సింపుల్ ప్రెసెంట్, అండ్ సెకండ్ పార్ట్ ఈజ్ ఆల్సో ఇన్ సింపుల్ ప్రెసెంట్, సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్ అంతే. అయితే మై డియర్ స్టూడెంట్స్, నువ్వు గమనిస్తే ఓపెన్ కండిషన్, జీరో కండిషన్ ఒకేలాగా ఉన్నాయి. కాకపోతే ఇఫ్ క్లాస్ లోనేమో సింపుల్ ప్రెసెంట్ సేమ్, బట్ ఇన్ మెయిన్ క్లాస్ సింపుల్ ఫ్యూచర్ అండ్ సింపుల్ ప్రెసెంట్. చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. ఇవి ఈ టేబుల్ మనం బాగా స్టడీ చేయాలి. 1-2 సార్లు ఈ వీడియోని చూసి బాగా స్టడీ చేయండి. అంటే ఒకే టేబుల్లో మీకు కండిషన్ ఇచ్చేసాను, స్ట్రక్చర్స్ ఇచ్చేసాను, చాలా ఉపయోగం మీకు. ఓకేనండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళదాం. ఏమంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎక్కువ ఇస్తాడు ఈ టాపిక్ నుంచి, అండ్ ఎర్రర్ లొకేషన్ కూడా ఇస్తాడు. ఈ 2 టాపిక్ల మీద కొన్ని బిట్స్ చేద్దాం. సో ముందు మీరు ఈ టేబుల్ మైండ్లో పెట్టుకోండి. ఒక స్ట్రక్చర్ ప్రకారంగా చేద్దామా? రైట్, చూడండి. ఫస్ట్ ప్రాక్టీస్ బిట్స్, ఫస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఎక్కువగా మోడల్ ఇది కనిపిస్తోంది ఈ టాపిక్ మీద. ఏమిటి? ఫస్ట్ ఇఫ్ యూ డాష్ ఐ విల్ హెల్ప్ యూ అంటాడు. కింద 4-5 ఆప్షన్లు ఇచ్చాడు. లాస్ట్ ఆప్షన్ నన్ ఆఫ్ దీస్ అన్నాడు. సరే, ఆప్షన్స్ మనకు వద్దు అప్పుడే. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్ట్రక్చర్ చూద్దాం. ఫస్ట్ పార్ట్ లోనే ఇక్కడికి 2 పార్ట్లు ఉన్నాయి నీకు. ఏమిటవి? ఇఫ్ యూ బ్లాంక్ ఒక పార్ట్, నెక్స్ట్ ఐ విల్ హెల్ప్ యూ ఇంకొక పార్ట్. ఇప్పుడు ఒక పార్ట్ ఫుల్ గా ఉన్నప్పుడు ఆ పార్ట్ లో ఎవరెవరు ఉన్నారో ఐడెంటిఫై చేయి. ఎవరెవరు ఉన్నారు? ఫస్ట్ సబ్జెక్టు,
విల్ ఆర్ షెల్ V1 ఆబ్జెక్ట్. అంటే సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్ అంటే ఒక పార్ట్ మెయిన్ క్లాస్ సింపుల్ ఫ్యూచర్ ఉన్నప్పుడు మరి ఫస్ట్ పార్ట్ ఏమవుతుంది? ఇఫ్ పార్ట్ లో చూడండి ఏమవుతుంది ఒక్కసారి చూడండి. మెయిన్ పార్ట్ లో సింపుల్ ఫ్యూచర్ ఉంది, మరి ఫస్ట్ పార్ట్ లో ఏమవుతుంది? సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్ అంటే సింపుల్ ప్రజెంట్. సబ్జెక్ట్ ఉండాలి, V1 ఉండాలి. ప్లీజ్ మైండెడ్, V1 ఉండాలి. ఎక్కడుంది? ఇప్పుడు ఆప్షన్ లోకి వెళ్ళండి. హ్యాజ్ వర్క్. యాక్చువల్గా నువ్వు గమనిస్తే అన్ని చోట్ల హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లే కనిపిస్తున్నాయి. అంటే అది యాక్చువల్గా హెల్పింగ్ వెర్బ్ అది, కానీ మెయిన్ వెర్బ్ గా పనిచేస్తుంది. కాబట్టి ఆ హ్యాజ్ అనేది V1. హ్యావ్ ఫార్మ్స్ 3: హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. హ్యావ్, హ్యాజ్ ప్రెసెంట్, హ్యాడ్ పాస్ట్. సో హ్యాజ్ అనేది బానే ఉంది, V1. తర్వాత మరి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? యూ. ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూ ఈజ్ ఆల్వేస్ ప్లూరల్. కాబట్టి యూ తర్వాత హ్యాజ్ రాకూడదు. మరి ఏముండాలి? హ్యాజ్ కు ప్లూరల్ ఏంటి? హ్యావ్ రావాలి. మరి ఎక్కడ ఉందో చూడండి. సో హ్యాజ్ అయితే కాదు. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. హ్యాడ్ వర్క్ అన్నాడు. హ్యాడ్ వర్క్ అంటే హ్యాడ్ అనేది పాస్ట్. పాస్ట్ అంటే అసలు రాకూడదు మనకు. నో, నవా, యా. మరి నెక్స్ట్ విల్ హ్యావ్ వర్క్. విల్ వచ్చింది. వీ డోంట్ వాంట్ ఫ్యూచర్. మనకి V1 ఒక్కటే కావాలి, ఇది కూడా కాదు. నెక్స్ట్ హ్యావ్ వర్క్. హ్యావ్ అనేది V1, వర్క్ మామూలుగా ఉంది కాబట్టి ఇక్కడ యూ ఉంది కాబట్టి ప్లూరల్ కాబట్టి ఇది సరిపోతుంది. ఈ నన్ ఆఫ్ దీస్ లేదు. సో హ్యావ్ వర్క్ అని రావాలి. 100% ఇదే ఆన్సరు. అంటే ఇఫ్ యు హ్యావ్ వర్క్ ఐ విల్ హెల్ప్ యూ అంటే సింపుల్ ప్రెసెంట్, సింపుల్ ఫ్యూచర్. ఇట్ ఈస్ ఇన్ ద ఓపెన్ కండిషన్. అర్థమైందా లేదా? ఓపెన్ కండిషన్. నెక్స్ట్ లోకి వెళదామండి. తర్వాత సెకండ్ కూడా ఫిల్ ఇన్ ద బ్లాంకే. చూడండి ఒకసారి. ఇఫ్ ఐ వర్ యూ. మరి ఫస్ట్ పార్ట్ ఫుల్ గా ఉంది, సెకండ్ పార్ట్ బ్లాంక్. అది కనుక్కుందాం. సరే, ఆన్సర్స్ నీకొద్దు, ఆప్షన్స్ నీకొద్దు. ఫస్ట్ ఇందులో ఉందో క్లారిటీ తెచ్చుకో. రే ఇఫ్ ఇచ్చాడు నాన్న, ఐ సబ్జెక్ట్ ఇచ్చాడమ్మా, వర్ బి ఫార్మ్స్ 5, ఈస్, యామ్, ఆర్, వజ్, వర్. ఈజ్, యామ్, ఆర్ ప్రెసెంట్, వజ్, వర్ పాస్ట్. మరి ఇక్కడ పాస్ట్ ఇచ్చాడు, పైగా ఐ తర్వాత వర్ర వాడాడు. ఐ తర్వాత వర్ర వాడాడు అంటే ఐ అనేది సింగులర్, యాక్చువల్ గా వర్ర వాడాడు. ఐ తర్వాత వజ్ వాడాలి, కానీ వర్ర వాడాడు. ఇక్కడే ఉంది లాజిక్. ఇది ఇమాజినరీ కండిషన్. ఇమాజినరీ కండిషన్ లో రూల్ ఏంటంటే సింగులర్ సబ్జెక్ట్స్ అయినప్పటికీ ఇట్ ఫాలోడ్ బై ప్లూరల్ హెల్పింగ్ వర్బ్. ఓకేనండి. ఆ కండిషన్ లో ఇది V2 వచ్చేసింది. అది మామూలు ఆబ్జెక్ట్. అది అంటే సింపుల్ పాస్ట్ లో ఉంది. ఇఫ్ ఉంది, సింపుల్ పాస్ట్ ఉంది. ఇఫ్ ఉంది, సింపుల్ పాస్ట్ ఉంది. ఇఫ్ ఉంది, సింపుల్ పాస్ట్ ఉంది. ఎక్కడుందో చూడండి ఒకసారి. ఇగో చూడండి. ఇఫ్ ఉంది, సెకండ్ కండిషన్. ఇఫ్ ఉంది, సింపుల్ పాస్ట్ ఉంది. అంటే మెయిన్ క్లాస్ లో ఏముండాలి? సబ్జెక్ట్ ఉండాలి, వుడ్, షుడ్, కుడ్, మైట్, V1 ఉండాలి. వుడ్, షుడ్, కుడ్, మైట్ ఏదో ఒకటి ఉండాలి, V1 ఉండాలి. ఎస్, చూడండి. వుడ్, షుడ్, కుడ్, మైట్. చూడండి ఇక్కడ వుడ్, షుడ్, కుడ్, మైట్. ఐ ఉంది, కెన్ ఇచ్చాడు, వద్దు అసలు మనకి, కళ్ళు మూసుకొని అక్కర్లేదు. అది వుడ్, షుడ్, కుడ్, మైట్. వుడ్ వచ్చింది, వావ్, వుడ్ వచ్చింది. వుడ్ వచ్చింది. వుడ్ తర్వాత ఏమి రావాలి? నువ్వు గమనిస్తే అన్నిట్లో నాట్ ఉంది కాబట్టి నాట్ ఈస్ కామన్, అది ప్రాబ్లం కాదు. తర్వాత V1 రావాలి. V1 ఏది? హ్యావ్ వచ్చింది, రిపీటెడ్ V3 వచ్చింది. నో, మనకేం కావాలి? V1 మాత్రమే కావాలి. సో ఇది రాంగ్ కదా. నెక్స్ట్ సి చూడు. ఐ విల్ వచ్చింది, విల్ రాకూడదే. వుడ్, షుడ్, కుడ్, మైట్ ఇది కూడా కాదు. ఇంకన్నీ చూడక్కల్లా. డే చూడు. ఐ ఇచ్చాడు, వుడ్ ఇచ్చాడు, వావ్, బాగుంది. నెక్స్ట్ నాట్. ఓకే, అన్నిట్లో నాట్ ఉంది, ప్రాబ్లం లేదు. రిపీట్, రిపీట్, రిపీటెడ్, రిపీటెడ్. సో ఇది V1 బాగుంది. సో ఆన్సర్ ఇదే డి ఆప్షన్. ఎందుకంటే ఇది ఇందులో ఉంది వుడ్, షుడ్, కుడ్, మైట్. V1 ఆబ్జెక్ట్ ఉంది.
ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ నాట్ రిపీట్ ద మిస్టేక్. అది ఆన్సర్. నో ఎర్రర్ కాదు, నన్ ఆఫ్ దీస్ కాదు. అయిపోయింది. హ్యావ్ అండర్స్టాండ్? నెక్స్ట్ ఇది కూడా బ్లాంకే. చూడండి ఎన్ని బ్లాంక్స్ ఎక్కువ ఇస్తాడు ఈ టైప్ లో. ఇఫ్ దే హ్యాడ్ గాన్ ఫర్ ఎ వాక్. ఎలా ఉంది ఇది? ఇఫ్ దే హ్యాడ్ గాన్ ఫర్ ఏ వాక్. సెకండ్ పార్ట్ మనం కనుక్కోవాలి. ఫస్ట్ పార్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇచ్చాడు. సో యూ షుడ్ డివైడ్ ఇట్ ఇంటూ ద గివెన్ పార్ట్స్ ఆర్ యూ షుడ్ ఐడెంటిఫై ద పార్ట్స్. ఇఫ్ దే రే సబ్జెక్ట్ నానాది, హ్యాడ్ ఇచ్చాడు, గాన్ V3 ఇచ్చాడు. ఎస్, ఇఫ్ సబ్జెక్ట్ టు V3 ఆబ్జెక్ట్. వెళ్దాం ఒకసారి, అది ఏ కండిషన్ చూద్దాం. ఇఫ్ హ్యాడ్ V3, ఓకే. ఇఫ్ హ్యాడ్ V3 ఎక్కడ ఉందో చూడండి. అన్ఫుల్ఫిల్డ్ కండిషన్, మూడో కండిషన్ ఇది. చూడండి అమ్మా, ఇఫ్ సబ్జెక్ట్ హ్యాడ్ V3 అదే ఇచ్చాడు, అంటే అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ ఇచ్చాడు. అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ ఇచ్చినప్పుడు మెయిన్ క్లాజ్ ఏమవుతుంది చూద్దాం. మెయిన్ క్లాజ్ ఇదిగోండి, సబ్జెక్ట్ ఉండాలి, వుడ్ షుడ్ కుడ్ మైట్, వుడ్ షుడ్ కుడ్ మైట్, తర్వాత హ్యావ్, తర్వాత V3. వుడ్ షుడ్ కుడ్ మైట్ హ్యావ్ V3. ప్లీజ్ మైండ్ ఇట్. ఇప్పుడు ఆప్షన్లోకి వెళ్ళు, ఆప్షన్లోకి వెళ్ళు. ఎలా చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూడండి. దే సబ్జెక్ట్, వుడ్ షుడ్ కుడ్ మైట్. కుడ్ ఉంది, వెరీ గుడ్, కుడ్ వచ్చేసింది. తర్వాత హ్యావ్ V3. మరి ఇక్కడ ఏముంది? ఫ్రెష్ ఉంది, అవదుగా, సెట్ అవ్వదు, తీసేయ్. మనకి ఏముండాలి? వుడ్ షుడ్ కుడ్ మైట్ హ్యావ్ V3. దే బాగుంది, విల్ అసలు విల్ రాకూడదు కదమ్మా, రాంగ్, మిగతా చూడక్కర్లా. నెక్స్ట్ దే వుడ్, వావ్ బానే ఉంది, వుడ్. తర్వాత ఏం రావాలి? హ్యావ్. ఇక్కడ ఫ్రెష్, నో అక్కర్లా, మనది కాదది. దే వుడ్ బాగుంది. నెక్స్ట్ హ్యావ్ V3. హ్యావ్, వావ్, గాట్ V3. గాట్కు 3 రూపాయలు చెప్పు. గట్, గాట్, గాట్, లేదా గట్, గాట్, గాటెన్ అనొచ్చు. సో గాట్ V3 ఇదే మనకు ఆన్సర్. అంటే రేపొద్దున ఎగ్జామ్లో కూడా ఆ టేబుల్ చూసుకుని దానికి, అందుకే దాన్ని కీ టేబుల్ అన్నాం. ఆ కీ టేబుల్ చాలా ఉపయోగపడుతుంది నీకు. 1 or 2 మార్క్స్ పక్కాగా వస్తాయి మై డియర్ స్టూడెంట్స్, పక్కా. అయిపోయింది. నన్ ఆఫ్ దీస్ కాదు, ఓకేనండి. బ్లాంక్స్ అర్థమైంది కదా ఎలా చేయాలో. అది 4 కండిషన్స్ మీద. నెక్స్ట్ ఇంకొక బిట్ చూద్దామండి. 4th one, నీకు ఆప్షన్స్ వద్దు, చూడొకసారి. ఇఫ్ ఇట్ రైన్స్ ద ల్యాండ్ డాష్ వెట్. ఇక్కడ మీడియంగా ఇచ్చాడు, మిడిల్ గా ఇచ్చాడు, ఎలాగో చూద్దాం. ఇఫ్ ఇట్ రైన్స్ నాన్న, ఇది 1వ పార్ట్, ఇది ఎంత? 2nd పార్ట్. ఓకే, 2 పార్ట్లు. ఈ 2 పార్ట్లు గమనిస్తే ఇఫ్ ఇట్ రైన్స్ ఎవరెవరు ఉన్నారో చూడొకసారి. ఇఫ్ ఇచ్చారు, ఇది సబ్జెక్ట్ ఇచ్చారు, తర్వాత రైన్స్ ఇచ్చారు. రైన్స్ అంటే V1, అంటే ఇది బేసిక్ గా ఏ టెన్స్ చూడు, సబ్జెక్టు V1 ఆబ్జెక్ట్. ఏ టెన్స్ చూడండి ఒక్కసారి, టేబుల్లోకి వెళ్దామా. సబ్జెక్టు V1 ఆబ్జెక్ట్, ఇఫ్ ఉంది. ఓకే, ఎలా ఉంది? ఇఫ్ సబ్జెక్ట్ V1 ఎక్కడ ఉంది? ఓపెన్ కండిషన్ చూడండి ఒకసారి. ఇఫ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, V1 ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. అంటే సెకండ్ పార్ట్ ఏమవ్వాలి? సింపుల్ ఫ్యూచర్ అవ్వాలి. అంటే ఎలాగా? సబ్జెక్టు విల్లు, షల్లు, కెన్ను, మే, V1 ఆబ్జెక్ట్ అవ్వాలి, అదన్న అవ్వాలి. లేదా ఒకసారి 4వ కండిషన్ చూడండి, 0 కండిషన్. ఇది కూడా సబ్జెక్టు V1 ఆబ్జెక్ట్ మై డియర్ స్టూడెంట్స్. ఇక నెక్స్ట్ పార్ట్ ఏంటి? ఇది కనుక యూనివర్సల్ ట్రూత్స్ కొటేషన్స్ కనుక అయ్యుంటే సబ్జెక్టు V1 ఆబ్జెక్ట్ సింపుల్ ప్రజెంటే. అంటే చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ పార్ట్ సబ్జెక్టు V1 ఆబ్జెక్ట్ ఉంటే సెకండ్ పార్ట్ ఏమవ్వాలి అని. ఇట్ డిపెండ్స్ అపాన్ ద గివెన్ కొటేషన్ ఆర్ సెంటెన్స్ ఆర్ క్వశ్చన్ ఆర్ ప్యాటర్న్. హ్యావ్ అండర్స్టూడ్ చూసుకోవాలి. సరేరా, అంటే ఇప్పుడు ఏమవ్వాలి నీకు? either simple future
ఆర్ సింపుల్ ప్రెసెంట్ అవ్వాలి. ఓకే, మరి ఎలా చూద్దాం ఒకసారి. చూద్దాం. ఇక్కడ ఫస్ట్ బికేమ్, ఇక్కడ ద ల్యాండ్ వెట్, నేల తడిగా అయిపోతుంది అన్న మీనింగ్ అండి. ఇక్కడ వర్షం కనుక పడితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, నేల తడిసిపోతుంది. ఇది ఎలా ఉంది? ఇది యూనివర్సల్ ట్రూత్, కొటేషన్, సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఇది. కాబట్టి ఇది జీరో కండిషన్ అవ్వాలి. జీరో కండిషన్ అంటే ఎలా ఉండాలి చెప్పు? ఇఫ్ లోనేమో సింపుల్ ప్రెజెంట్ ఉంది, ఆటోమేటిక్ గా మెయిన్ క్లాజ్ లో ఏమొస్తుంది, అది కూడా సింపుల్ ప్రెజెంట్. అంటే సబ్జెక్టు V1, ఆబ్జెక్ట్. ఎక్కడ సబ్జెక్ట్ ఇచ్చేసాడు, ద ల్యాండ్ సబ్జెక్ట్ ఇచ్చేసాడు. నెక్స్ట్ V1 కావాలి. V1 ఏది? బికేమ్. బికేమ్ కు 3 రూపాయలేంటి? బికమ్, బికేమ్, బికమ్. సో ఇది V2, ఇది కాదు, మనకు V1 కావాలి. నెక్స్ట్ బికేమ్, ఇది కూడా కాదు, ఇది V2. V2కి ఎస్ పెట్టాడు, అది చాలా క్రైమ్. V2కి ఎస్ ఎవరే పెట్టకూడదు, V1కే పెట్టాలి, రాంగ్. నెక్స్ట్ బికమ్, V1 అయితే పెట్టచ్చు ఆప్షన్. అయితే ద ల్యాండ్ ఉంది, ద ల్యాండ్ అనేది సబ్జెక్టు, నేమ్ అది సింగులర్, దట్స్ వై ఇది కాదు. దానికి ఎస్ కానీ చేరాలి. అంటే బికమ్స్ V1 ఈ ఎస్ చేరింది కాబట్టి ఇది రైట్. బికమ్స్ అనాలి. ఎస్, నన్ ఆఫ్ దీస్ కాదు. అర్థమైంది అనుకుంటాను, రైట్. ఇవి బ్లాంక్స్. మరి చూద్దాం ఇంకా ఏమున్నాయి. లాస్ట్ బ్లాంక్ ఫర్ దిస్ మోడల్, అన్లెస్ ఇట్ రైన్స్. అన్లెస్ అంటే ఇఫ్ కి నెగటివ్, అంటే సింపుల్ ప్రెజెంట్ లో ఉన్నట్టే. ఇదిగో సింపుల్ ప్రెజెంట్, సబ్జెక్టు V1, అంటే అదే పక్కనే ఉండాలి. మెయిన్ క్లాస్ లో సింపుల్ ఫ్యూచర్ ఉండాలి. మరి సింపుల్ ఫ్యూచర్ అంటే ఏంటి? సబ్జెక్టు విల్, షల్, కెన్, మే, V1 ఆబ్జెక్ట్. ఏంటది? సబ్జెక్టు ద క్రాప్స్ వుడ్ వచ్చింది. నా మనకి విల్, షల్, కెన్, మే ఆటలో ఉండాలి. ఇది కాదు. ద క్రాప్స్ విల్, వావ్ విల్ వచ్చింది. తర్వాత V1 రావాలి. మరి V1 అంటే సర్వైవ్డ్ అన్నాడు, ఇది ఈడీ పెట్టాడు, పాస్ట్ లోకి వెళ్ళింది కాదు. క్రాప్స్ అన్నాడు, కెన్ వచ్చింది, బానే ఉంది. కెనాట్ సర్వైవ్ అన్నాడు, ద క్రాప్స్ కెనాట్ సర్వైవ్ అన్నాడు. విల్లు, షల్లు, కెన్ను, మే కెన్ వచ్చింది. నాట్ అనేది పైనుంచి ఉంది, పెట్టుకోవచ్చు. సర్వైవ్ V1 ఉంది. యా, ఇదే ఆన్సర్, ఇదే ఆన్సర్. నెక్స్ట్ ద క్రాప్స్ కుడ్ వచ్చింది, కాదు, కుడ్ రాకూడదు, నన్ ఆఫ్ దీస్ కాదు. అర్థమైందండి? అంటే ఇవి రావాలంటే ఇఫ్ క్లాజ్ లో ఏముంది, మెయిన్ క్లాజ్ లో ఏముంది, అది ఏ టెన్స్ లో కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఇక ఇక్కడికి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయిపోయిందండి. ఇక నెక్స్ట్ ఎర్రర్ లొకేషన్, ఇది కూడా బాగా అడుగుతాడు ఈ టాపిక్ మీద స్పెషల్లీ. అయ్యేంటది? తప్పు పట్టుకోవాలి. దేర్ ఆర్ 5 parts, లాస్ట్ పార్ట్ ఈస్ ఇన్ ద నో ఎర్రర్. మిగతా 4 పార్ట్లు ఎక్కడన్నా మిస్టేక్ ఉంటే వీ షుడ్ సెలెక్ట్. ఎస్, ఫస్ట్ ద గవర్నమెంట్ షుడ్ హ్యావ్, బేసిక్ గా ఇదే టాపిక్, 4 కండిషన్స్ మీదే. ద గవర్నమెంట్ షుడ్ హ్యావ్ రిలీజ్డ్, అది ఏ పార్ట్? ఒక్కసారి డివిజన్ చేయండి. ఎవరెవరు అన్నారు? గవర్నమెంట్ మొత్తం అంతా కూడా సబ్జెక్టు, షుడ్ వచ్చింది, వుడ్, షుడ్, కుడ్, మైట్, హ్యావ్, V3 ఇలా వచ్చింది. పైగా ఇది ఇఫ్ లేదు ఇందులో. ఇఫ్ లేదంటే మెయిన్ క్లాజ్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఎలాగా? మెయిన్ క్లాజ్ లోనేమో సబ్జెక్ట్ ఉంది, వుడ్, షుడ్, కుడ్, మైట్ లో ఉంది, హ్యావ్ ఉంది, V3 ఉంది. మరి ఇలాంటప్పుడు ఇఫ్ క్లాజ్ లో ఏముండాలి నీ లెక్క ప్రకారంగా? లెక్క ప్రకారం నీకు ఎందులో ఉండాలి చూడండి, ఎందులో ఉండాలి? ఇదిగో మెయిన్ క్లాజ్ లో సబ్జెక్ట్ వుడ్, షుడ్, కుడ్, మైట్, హ్యావ్, V3 ఉంది. మరి మెయిన్ ఇఫ్ క్లాజ్ లో ఏముండాలి అంటే ఇందులో ఏముండాలి? ఇదిగో సబ్జెక్ట్ ఉండాలి, హ్యాడ్ ఉండాలి, V3 ఉండాలి. సబ్జెక్టు, హ్యాడ్, V3. ఎస్, మరి చూద్దాం ఎక్కడ ఉందో అది. సబ్జెక్టు, హ్యాడ్, V3 రావాలి. ఓకేనండి? సబ్జెక్టు, హ్యాడ్, V3 రావాలి. ఎక్కడుంది? ఇఫ్, ఇక్కడ ఇఫ్ క్లాజ్ మొదలు. ద అపోజిషన్ సబ్జెక్ట్, నెక్స్ట్ ఏం ఉండాలి? హ్యాడ్ ఉండాలి, తర్వాత V3 ఉండాలి. ఇక్కడ హ్యాడ్ లేదు, డిమాండెడ్ ఉంది. సో ఇదే రాంగ్, అంటే ఇదే ఎర్రర్ అందులో ఉంది, డీలో ఉంది ఎర్రరు. మరి ఏముండాలి కరెక్ట్ గా? ఇక చూడండి, ద అపోజిషన్ హ్యాడ్ డిమాండెడ్. ఇక్కడ హ్యాడ్ రాకపోతే ఇది V2 అవుతుంది. V2 కాదు మనకి.
అదనమాట అండి. పాస్ట్ పర్ఫెక్ట్ అవ్వాలి. కాబట్టి ఎర్రర్ ఈజ్ ఇన్ ద డి పార్ట్. హ్యావ్ అండర్స్టూడ్ ఆర్ నాట్? ఇది కండిషన్స్ లో ఎన్నవది? మూడవది, అన్ఫుల్ఫిల్. ఓకేనండి. నెక్స్ట్ ఇక ఎర్రర్ లొకేషన్ లో నెక్స్ట్ బిట్ చూడండి. ఇఫ్ ఐ సా ఏ స్నేక్ ఐ వుడ్ రన్. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మై డియర్ స్టూడెంట్స్. ఇఫ్ అనేటువంటిది స్టార్ట్ అయ్యింది. ఐ సా, ఐ అనేది సబ్జెక్టు, సా అనేది వీటు. సబ్జెక్టు ఎలా ఉంది చూడండి ఒకసారి నానా. ఇఫ్ క్లాజ్ లో ఇఫ్ ఉండి, సబ్జెక్ట్ ఉండి, వీటు ఉండి, ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఆటోమేటిక్ గా సెకండ్ పార్ట్ ఏమవ్వాలి? సబ్జెక్ట్ ఉండాలి, వుడ్, షుడ్, కుడ్, మైట్ ఉండి, V1 నుండి ఆబ్జెక్ట్ ఉండాలి. V1 ఉండాలి నానా. ఏ స్నేక్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, వుడ్ ఉంది. వెరీ గుడ్. V1 ఉండాలి. రన్, V1. బాగుంది. గివెన్ సెంటెన్స్ ఈజ్ రైట్. దెర్ ఇస్ నో ఛాన్స్, దెర్ ఇస్ నో రాంగ్ ఎట్ ఆల్. కాబట్టి నో ఎర్రర్ తీసుకోండి. ఇది ఆప్షన్. ఇచ్చింది కరెక్ట్. సెకండ్ కండిషన్. నెక్స్ట్ ఇక చూడండి. ఇఫ్ ఇది కూడా ఎర్రర్ లొకేషన్ అండి. దిస్ ఈస్ ద లాస్ట్ వన్. అబ్జర్వ్ చేయండి. ఇఫ్ తో స్టార్ట్ అయింది. మై ఫాదర్ అనేది సబ్జెక్ట్, గివ్స్ V1, మీ ఆబ్జెక్ట్. చూడండి ఒక్కసారి. ఇఫ్ ఉండి సింపుల్ ప్రెజెంట్ ఉంది. ఆటోమేటిక్గా ఏమవుతుంది? సెకండ్ పార్ట్ సింపుల్ ఫ్యూచర్ అవ్వాలి. సింపుల్ ఫ్యూచర్ అంటే ఏమవ్వాలి? సబ్జెక్టు విల్, షల్, కెన్, మే, V1 ఆబ్జెక్ట్. చూడు, సమ్ అని ఆబ్జెక్ట్ లో వెళ్ళిపోతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? ఐ వుడ్ నా విల్ కావాలి. ఎందుకంటే సింపుల్ ఫ్యూచర్ కదా. అది వుడ్ ఇచ్చాడు. రాంగ్ అక్కడ ఉంది. అంటే ఇది కాదు. మరి ఏముండాలి? విల్ ఉండాలి లేదా షల్ ఉండాలి. అదన్నమాట అండి. బై V1 మామూలే. అంటే ఎర్రర్ ఎక్కడుంది? డీలో ఎర్రర్ ఉంది. అర్థమైందా లేదా? ఇచ్చింది ఓపెన్ కండిషను. అది సింపుల్ ఫ్యూచర్ ఉండాలి. కానీ వాడు వుడ్ ఇచ్చాడు, V1 ఇచ్చాడు. దట్స్ వై రాంగ్. చూసారండి. ఈ విధంగా మనకు ఈ కండిషనల్ సెంటెన్సెస్ మీద మార్క్స్ 2 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. అది ఎర్రర్ లొకేషన్ కావచ్చు, లేదంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కావచ్చు. ఓకేనండి. మరి అందరికి అర్థమైంది అనుకుంటాను. అందరూ కూడా టేబుల్ బాగా స్టడీ చేయండి. ఓకే, బాగా మార్కులు సంపాదించండి. ఇంకా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. అర్థమైంది అనుకుంటాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ.